హైడ్రాకు ఉన్న అధికారం ఏంది? నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారా? అక్రమనే అయినా నోటీసులు ఇవ్వాలి. హైడ్రా ఏకపక్షంగా కూల్చలేదు. ఎంఏయుడి ఆధీనంలోనే హైడ్రా పనిచేయాలని చెప్పేసి హైకోర్టు అంటున్నారు. హైకోర్టు అయితే హైడ్రాకు ఉన్న అధికారం ఏంది? నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారా అంటే హైడ్రా తప్పులేదు. ఇక్కడ హైడ్రా తప్పులేదు. హైడ్రా నోటీసులు ఇస్తుంది, ఇస్తలేదా? నోటీసులు లేకుండానే కూల్స్తుందా? కాకపోతే పేదోళ్ళ ఇల్లు కూడా కొడుతుంది. పెద్ద పెద్ద ఇళ్ళకి అన్నదికి నోటీసులు ఇస్తుంది. పేదలు కోర్టు దాకా పోరు కాబట్టి కూల్చేస్తుంది. తప్పేముందల్లా? తిరుపతి రెడ్డిది కూలగొచ్చిరా రేవంత్ రెడ్డి అన్నది నోటీసులు ఇచ్చి సపడే కూకోలే. మరి చుట్టుపక్కల పేదోళ్ళది అలా ఏమన్నా కోర్టు దాకా పోతారా? నోటీసులు తెచ్చుకుంటారా? ఒకవేళ నాసుంటోటి ఎవడన్నా పోదామన్నా కూడా అది ఆదివారం కూలగొట్టబట్టే. ఆదివారం పూట కోర్టులు ఉండేయా కాబట్టి నోటీసులు ఇస్తుంది. అది బలిసిన బడాబాబుల ఇండ్లకి ఇస్తుంది. పేదోళ్ళ ఇల్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుంది. హైడ్రా పేరు మీద, తర్వాత మూసి పునరుజ్జీవం పేరు మీద పేదోళ్ళ ఇల్లు ప్రభుత్వం అధికారంలో ఒత్తుడే ఎంతమందిని రోడ్డు మీద వేసిందంటే అంతమందిని రోడ్డు మీద వేసింది. అయిందా? మరి ఎన్ని చెరువులను మీరు సస్యశ్యామలం చేసిరు? ఎన్ని చెరువులలో నీళ్ళు నింపిరు? ఎన్ని చెరువులకు అద్దులు వాటిరు? మూసి మొత్తం నీళ్ళు తేటగా పొంగుతున్నాయా? అలా పోయి తానాలు చేస్తుర్రా ఇల్లంతా? దానికి డిపిఆర్ కాకముందుకే, డిపిఆర్ రెడీ కాకముందుకే ఇళ్ళన్ని కూలగొచ్చిర్రు. ఇప్పుడు డిపిఆర్ చేస్తుర్రు అట్ట ఇళ్ళన్ని కూలగొచ్చి. మూసి దాని మీద మూసి పునరుజ్జీవం చేస్తాను దాని పేరు మీద. సో పేదలను రోడ్డు మీద వేసుడే ఇలా ఫస్ట్ టార్గెట్. బలిసిన వాళ్ళని ఏం ముట్టుకోరు, డబ్బున్న వాళ్ళని ఏం ముట్టుకోరు. ఇలా పడకపోతే ముట్టుకుంటారు అన్న కూడా కొందరిని.